హిడ్మా నో మోర్. ఇక సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బయటకొస్తే పార్టీ దాదాపుగా ఖాళీ అయినట్టే. ఇప్పుడు ఇదే టార్గెట్ గా అరణ్యకాండలో ఆఖరి పర్వం మొదలైంది. ఆపరేషన్ కగార్ దెబ్బతో మావోయిస్టులు అడవి వదిలి నగరం బాట పట్టారు. ఏపీలో విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో మకాం వేసిన మావోయిస్టుల కోసం పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఏపీ నడుబొడ్డున మావోయిస్టుల కలకలం రేగింది. కృష్ణా జిల్లాలో తనిఖీలు చేసిన పోలీసులు 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారం అందడంతో విజయవాడ నగర శివారు, కానూరు కొత్త ఆటో నగర్ లో సోదాలు చేపట్టారు కేంద్ర బలగాలు. గత నెల 26న ఏఓబీలో ఎంటర్ అయిన హిడ్మా టీం విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో మకాం వేసింది. వీరిలో 28 మందిని విజయవాడలో, కాకినాడలో 2 అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ, భద్రతా సిబ్బంది 9 మంది, హిడ్మా గెరిల్లా టీం 19 మంది ఉన్నట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు. షెల్టర్ జోన్ గా కాకుండా ఏదో నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే విజయవాడ వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పినట్టు చెప్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పిన మావోయిస్టులు అద్దెకుంటామంటూ ఈ భవనంలోకి ప్రవేశించినట్లుగా చెప్తున్నారు. మరోవైపు ఏలూరులో గ్రీన్ సిటీలో కూడా ఓ అపార్ట్మెంట్ లో తనిఖీలు చేసి 12 మంది మావోయిస్టు సానుభూతి పనులను అదుపులోకి తీసుకుని విజయవాడకి తరలించారు. ప్రస్తుతం విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జిల్లాల్లో పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. మిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్లో కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం, దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు భద్రతా బలగాల నెక్స్ట్ టార్గెట్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఇప్పుడు ఇతని కోసమే గాలింపు కంటిన్యూ అవుతోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన మకాం మారుస్తున్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. ప్రస్తుతం ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దేవ్జీ ఉన్నట్లుగా భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి ఏవేబోలోకి ఎంటర్ అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? విజయవాడలో ఇంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసుల నుంచి దేవ్జీ ఎలా తప్పించుకున్నాడు? అతని వెంట ఇంకా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏంటి సిచ్యువేషన్? కొనసాగుతున్నాయి సోదాలు. అయితే దేవ్జీకి సంబంధించిన సిబ్బంది, బాడీ గార్డ్స్ ని అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారు. సో వాళ్ళని విచారిస్తే దేవ్జీకి సంబంధించిన ఆచూకీ తెలిసే అవకాశం కనిపిస్తుందా? అంటే ఈరోజు జరిగిన ఆపరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా హిడ్మా కేంద్రంగా జరిగింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయన డైరీలో వచ్చినటువంటి సమాచారం మేరకు విజయవాడలో ఎక్కడైతే ఈ విజయవాడలో దొరికినటువంటి దాదాపుగా ఆటో నగర్లో దొరికిన 28 మంది కూడా దాదాపు దాంట్లో ఉన్నంత కూడా హిడ్మాకి సంబంధించినటువంటి దళమే ఉంది. హిడ్మా కేవలం ఒక దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా కాదు, ఆయన పీజీఎల్ఏ అంటే దాదాపుగా ఈ మిలిటరీ ఆపరేషన్ అయితే ఉంటుందో ఈ మొత్తం పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి మొదటి కమాండర్ కాబట్టి సో ఈ అటాక్ టీం అంతా కూడా హిడ్మా చేతిలోనే ఉంటుంది. సో ఈరోజు అరెస్ట్ అయిన 28 మందిలో దగ్గరగా దాదాపుగా 19 మంది గెరిల్లా ఆర్మీ అయితే 9 మంది ప్రస్తుతం కేంద్ర మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి సంబంధించినటువంటి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. దాదాపు 5 జిల్లాల్లో ప్రస్తుతం పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అడవి నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినటువంటి హిడ్మా టీం దాదాపు గత నెలలోనే ఒక్కొక్కరిగా రావడం మొదలుపెట్టారు. గడిచిన 15 రోజుల్లో మొత్తం ఆయన టీం అంతా కూడా 60 మంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. దాంట్లో 30 మంది వరకు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. 6 ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా 24 మంది ఎక్కడున్నారు? ఆ 24 మందిలో
కేంద్ర మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ ఒకవేళ దేవుజీ కూడా ఏఓబీ బార్డర్లో ఉంటే అతన్ని పట్టుకోవడం కోసం కూడా పోలీసులు అయితే వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, కృష్ణా జిల్లా ఎస్పీ కావచ్చు చెప్తున్న ప్రకారం అయితే దొరికిన వాళ్ళలో 19 మంది గెరిల్లా ఆర్మీ హిడ్మాకి సంబంధించినటువంటి టీం ఉంది. దాంతోపాటుగా 9 మంది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉంది. కాబట్టి ఈ మొత్తం జిల్లాల్లో జరిగిన కూంబింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు అఫీషియల్గా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ మావోయిస్ట్ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే మావోయిస్ట్ మిలిటరీ ఆపరేషన్ కమాండర్గా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక రకంగా నష్టమైతే, దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి గెరిల్లా ఆర్మీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కావచ్చు, మావోయిస్ట్ అటాకుల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన టీం అంతా కూడా ఈరోజు పోలీసులకు దొరికిపోయింది. కాబట్టి ఇది చాలా పెద్ద నష్టంగా మావోయిస్ట్ పార్టీకి చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కమింగ్ టు సెకండ్ న్యూస్, ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు మరింత వేగంగా జరుగుతోంది. ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్కి సహకరించిన జసీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ ని పట్యాల హౌస్ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య డానిష్ ని కోర్టులో హాజరుపరిచారు. డానిష్ ని కోర్టులో హాజరుపరిచే ముందు ఢిల్లీలో హై డ్రామా జరిగింది. కోర్టులకి, స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పట్యాల హౌస్ కోర్టు దగ్గర భారీ సెక్యూరిటీ పెట్టారు. అంతేకాదు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు సైతం చేపట్టారు. డానిష్ కి కోర్టు 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీ విధించింది. ఢిల్లీలో డ్రోన్స్ తో హమాస్ తరహా దాడులకి కుట్ర చేశాడు డానిష్. అయితే అతడు డ్రోన్స్ ను తయారు చేయకముందే కుట్రను భగ్నం చేశాయి భద్రతా విభాగాలు. అంతేకాదు ఈ డ్రోన్ టెర్రర్ కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదులకి డ్రోన్ శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది డాక్టర్ షహీన్. యూపీలోని సహారన్పూర్లో నియామకాలు, ట్రైనింగ్, కమాండ్ సెంటర్ ఏర్పాటుకు అన్ని సన్నాహాలు కూడా చేసింది. డాక్టర్ ఆదిల్, డాక్టర్ పర్వేజ్లకి డ్రోన్ శిక్షణ బాధ్యతలు తీసుకున్నారు. లో ప్రొఫైల్ ప్రాంతంలో ఒక మసీద్ ఎదురుగా అద్దె ఫ్లాట్ తీసుకున్నారు. అంతేకాదు సహారన్పూర్లో రిజిస్ట్రేషన్ చేయించిన వెహికల్స్ తో టెర్రర్ ప్లాన్ చేశారు. ఈ కేసుని యూపీ ఏటీఎస్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ పలువురు డాక్టర్లు ఉండటంతో ఈ మాడ్యూల్లో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీతో పాటుగా జమ్మూ కాశ్మీర్లోని పలు మెడికల్ కాలేజ్లో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వారం రోజుల ముందు పుల్వామాలోని తన ఇంటికి ఉమర్ వెళ్లినట్టుగా గుర్తించాడు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ పేలుడు కేసులో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి? ఎన్ఐఏ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈరోజు మరొక నిందితుడు, కుట్రదారుడు జాసిర్ బిలాల్ వాణిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీ కోరడం జరిగింది. కోర్టు కూడా అందుకు అనుమతించడం జరిగింది. అంజు చందన బజాజ్ ఇటు సెషన్స్ ఎన్ఐఏ కోర్టుకు సంబంధించిన జడ్జ్ 10 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. క్లోజ్ డోర్లో ఈరోజు ఈ వాణిని అలియాస్ డానిష్ని విచారించి, ముఖ్యంగా ఎన్ఐఏ కూడా ప్రజల్లో భయాందోళన కలిగించేందుకు, భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఈ ఢిల్లీ కారు బ్లాస్ట్ వెనుక కుట్రదారుడుగా ఈ డానిష్ ఉన్నారు అన్న విషయాన్ని కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు డానిష్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరగా దానికి కోర్టు అంగీకరించడం జరిగింది. ఇటు డానిష్ డ్రోన్ల తయారీలో చాలా నిపుణుడు. అలాగే దేశంలో ఈ డ్రోన్లతో మాడిఫై చేసిన డ్రోన్లతో ఇటు అనేక చోట్ల పేలుళ్లకు వ్యూహరచన చేసినట్లుగా కూడా తమ వద్ద సమాచారం ఉందన్న అంశాన్ని కోర్టుకు తెలియపరచడంతో అతన్ని 10 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. దీంతో పాటుగా ఇటు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోను, అలాగే యూపీ ఏటీఎస్, ఇటు హర్యానా ఫరీదాబాద్ ఏటీఎస్తో పాటుగా ఎన్ఐఏ పోలీసులు ఇటు శ్రీనగర్, అలాగే హర్యానా, యూపీ, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కేసులో డాక్టర్ ఉమర్కి ఎవరెవరు సహకరించారు అన్న కోణంలో ముఖ్యంగా ఉమర్ వీడియో కూడా బయటకు రావడం జరిగింది. సో ఆ వీడియో ఎవరికి పంపారు, ఎక్కడి నుంచి రికార్డ్ చేశారు, వాటితో పాటుగా ఇటు షాహీన్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసిన డానిష్, అలాగే అమర్కి సంబంధించి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అలాగే ఉగ్ర సంస్థలకు ఈ వైట్ కాలర్ టెర్రరిజానికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయన్న కోణంలో ఇటు దీనికి ప్రధాన లింక్గా ఉన్న ఇటు అసఫ్ అలీకి సంబంధించిన యూనివర్సిటీ, అల్ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన అకౌంట్స్ని చెక్ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. అనేక చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. షెల్ కంపెనీలని గుర్తిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వీరికి ఫండింగ్ వస్తుంది, ఏ విధంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు, వారికి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, ఇటువంటి అన్ని కోణాల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది. ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే ఏటీఎస్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా ఏటీఎస్, అలాగే హర్యానా పోలీసులు, ఢిల్లీ పోలీసులు, ఈ విధంగా అనేక కోణాల్లో ఈ ఉగ్ర కుట్ర కోణానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇంకా ఎటువంటి ప్లాన్స్ వీళ్ళ వద్ద ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.
ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని టెక్నికల్ గా పోలీసులు గుర్తించారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు ఐబొమ్మ రవి. పైరసీ వెబ్సైట్లని ఎలా నడిపాడో వెల్లడించాడు ఐబొమ్మ రవి. రవి కోసం పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సాయం పొందారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ బప్పం పేరుపై 17 వెబ్సైట్లు క్రియేట్ చేశాడు రవి. క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి ఓ బ్యాంక్ ఎన్ఆర్ఈ ఖాతాకి నిధులు మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఐబొమ్మ బెట్టింగ్ సైట్లకి మధ్యలో మరికొన్ని ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశారు. tradersin.com, makeindiashop.com అనే 2 డొమైన్లు క్రియేట్ చేశాడు ఐబొమ్మ రవి. ఈ 2 డొమైన్లతోనే పోలీసులకి బుక్ అయ్యాడు ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరుగుతోంది. మరోవైపు నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కాసేపట్లో వాదనల విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు రిమాండ్ రిపోర్ట్లో ఇంకేం కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? ఈ రవికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటికే రవిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసినటువంటి పిటిషన్ను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. అండ్ సేమ్ టైం బెయిల్ పిటిషన్ని కూడా రవి తరపు అడ్వకేట్స్ ఫైల్ చేశారు. అయితే పోలీసులు రవిని రిమాండ్ చేసేటువంటి టైంలో పేర్కొన్నటువంటి అనేక అంశాలు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో ప్రజెంట్ మనం ఇమ్మడి రవికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో ఈ రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏ విధంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవినే అనేటువంటి అంశాన్ని గుర్తించారో పోలీసులు చాలా క్లియర్గా ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఏదైతే రవి నడుపుతున్నటువంటి ఐబొమ్మతో పాటు బొప్పం వెబ్సైట్స్, ఈ 2 వెబ్సైట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ నుండి బెట్టింగ్ సైట్స్కి, అంటే ఈ బొప్పం ఐబొమ్మ సైట్స్కి అండ్ బెట్టింగ్ సైట్స్కి రెండింటికి మధ్యలో కొన్ని ఇంటర్మీడియటరీ ట్రాఫిక్ డొమైన్స్ని రవి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు రవి పట్టుబడటంలో ఈ ట్రాఫిక్ డొమైన్స్ కేంద్రంగానే పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ చేశారు. సో ఆ డొమైన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మనకి tradersin.com కనిపిస్తుంది, makeindiashop.com కనిపిస్తుంది. ఈ 2 డొమైన్స్కి సంబంధించి అసలు ఈ 2 ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి, ఎవరి ఫోన్ నంబర్తో రిజిస్టర్ అయ్యేటువంటి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొనేటువంటి ప్రయత్నంలో భాగంగా పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీకి నోటీసులు పంపించారు. సో ఆ నోటీసులు అందుకున్న తర్వాత పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ నుండి ఈ 2 వెబ్సైట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చింది. అండ్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2 డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక డొమైన్ని అమెరికాలో రిజిస్టర్ చేస్తే మరో డొమైన్ని మాత్రం అమీర్పేటలో రిజిస్టర్ చేశాడు. సో ఎక్కడ కూడా పోలీసులు తనని పట్టుకోకుండా ఉండేలాగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసేటువంటి రవిని ఎటకేలకు ఈ డొమైన్స్ అతన్ని పట్టించేలాగా చేశాయి. సో ఇక్కడ మనము ఈ makeindiashop.comకి సంబంధించినటువంటి అడ్రస్ చూస్తే పూర్తిగా అమెరికాకు సంబంధించినటువంటి అడ్రస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సేమ్ టైం ఇక్కడ ఈ tradersin.com అడ్రస్ చూస్తే మనకి కంప్లీట్గా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్కి సంబంధించినటువంటి అడ్రస్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ రవి చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఒకటే ఫోన్ నంబర్ ఒకటే ఇచ్చాడు. ఈ ఫోన్ నంబర్ని ఆధారంగా చేసుకునే పోలీసులు ఫర్దర్ కేసుని అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. సో అసలు ఈ ఫోన్ నంబర్ ఎవరిది అనేటువంటి విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్స్కి వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించగా సో వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఈ తరహాలో మొత్తం బొప్పం ఐబొమ్మకి సంబంధించి దాదాపు 17 రకాలైనటువంటి వెబ్సైట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ibomma.foo, ibomma.nexus, ibomma.market ఈ తరహాలో స్టార్టింగ్ ఐబొమ్మనే ఉంటుంది. కానీ .com అనేటువంటి దగ్గర అనేక రకాలైనటువంటి డొమైన్స్ని అతడు క్రియేట్ చేసుకున్నాడు. ఈ తరహాలో మొత్తం ఈ 2 ఐబొమ్మతో పాటు బొప్పంకి సంబంధించే దాదాపు 17 రకాల వెబ్సైట్స్ని డొమైన్స్గా మార్చి అతడు సినిమా పైరసీ చేస్తూ వచ్చాడు. సో ఫర్దర్గా ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక తెలంగాణలో పత్తి కొనుగోళ్ల సంక్షోభం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇటు సీసీఐ విధానాలకు వ్యతిరేకంగా జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తున్నాయి. L1, L2, L3 సమస్య పరిష్కరించాలని, ఎకరాకు 7 క్వింటాళ్ల ఆంక్షలు ఎత్తివేయాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్, వరంగల్ పత్తి కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. పత్తి రైతుల సమస్యల్ని పరిష్కరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు హరీష్ రావు. తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ మిల్లులన్నీ మూతబడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తూ ఉన్నారు. జిన్నింగ్ మిల్లుల బంద్ నేపథ్యంలో CCI CMD జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. పత్తి కొనుగోలు అంశంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. రేపటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు జరుగుతాయన్నారు మంత్రి తుమ్మల. రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడొద్దన్నారు తుమ్మల. 2027 మార్చి వరకు CCI పత్తి కొనుగోలు చేస్తుందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. పత్తి రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొనుగోలు విషయం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు. ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏ ఒక్క రైతు కూడా తొందరపడి భయపడి మధ్య ధరలకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రేపటి నుంచి జరగబోయే పత్తి కొనుగోళ్లు ఏ మద్దతు ధర ప్రకటించారు ఇప్పటి వరకు? అలాగే CII నిబంధనలు సడలించాలి అన్న డిమాండ్ ఎంతవరకు నెరవేరబోతోంది? జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బంద్ విరమించినట్లేనా? ఈరోజు మధ్యాహ్నం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CMD లలిత్ కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. మెయిన్గా CCI అట్లాగే జిన్నింగ్ మిల్ల ఓనర్లకు మధ్య ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి పరిష్కారం దిశగా తుమ్మల అడుగులు వేశారు. ఈ రోజుతో ఇప్పటికే చాలా మిల్లులు బంద్ ఉండడంతో పత్తి కొనుగోలు ఆగిపోయాయి. మొత్తం కూడా CCI పెట్టిన నిబంధనలతోనే ఈ ప్రాబ్లం అంతా వస్తుందనేది తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎకరాకి 12 క్వింటాల వరకు కొనే CCI ఇప్పుడు 7 క్వింటాల వరకు మాత్రమే నిబంధన పెట్టడం సరికాదు. సో దీన్ని వెంబట ఎత్తేయాలనేది తుమ్మల మొదటి ప్రతిపాదనగా పెట్టారు. దాంతోపాటుగా L1, L2, L3గా ఏవైతే ఈ సాగ్రిగేట్ చేశారో వాటన్నింటినీ కూడా నిబంధనలు కూడా ఎత్తివేయాలంటూ కూడా తుమ్మల రెండో ప్రతిపాదన పెట్టారు. సో రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయి. మధ్య దళారుల వద్దకు రైతులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, అట్లాగే ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడొద్దు అనేది మంత్రి తుమ్మల చెప్పారు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో పత్తి కొనుగోలు ఆగిపోయాయి, సో ఎప్పటి వరకు క్లియర్ అవుట్ చేయొచ్చు, ఎప్పటి వరకు దీన్ని పరిష్కరించవచ్చు అనే అంశాలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా జౌళి శాఖతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సో దాంట్లో కూడా జిల్లా స్థాయి అధికారుల నుంచి జౌళి శాఖకు సంబంధించిన సెక్రటరీ వరకు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు కేంద్ర జౌళి శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో. సో ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయనే దానిపైన కూడా తుమ్మల ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. సో ఇప్పటికే ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పారు. రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయి. సో రైతులు ఎవరు కూడా ఆందోళన పడవద్దని. ఇక మిల్లులకు సంబంధించిన కేటాయింపు, పత్తి మిల్లులకు సంబంధించిన కేటాయింపు 345 పత్తి మిల్లులు ఉంటే దాదాపు 283 మిల్లులకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. 100కు పైగా మిల్లులు మూతపడే అవకాశం ఉందనేది జిన్నింగ్ మిల్ల ఓనర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెంటనే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెంట్ చేసుకొని ఈ ఇష్యూను సాల్వ్ చేయాలనేది అయితే జిన్నింగ్ మిల్ల ఓనర్స్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది. అయితే మొదటి 3 రోజులకు కేవలం ఈ డిప్ ద్వారా మాత్రమే టికెట్లు కేటాయిస్తారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు. సీఎం ఆదేశాలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. 10 రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని చెప్పారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 చొప్పున 300 రూపాయల దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు ఉంటుంది.
జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 చొప్పున టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వారికి టోకెన్ల జారీలో ప్రాధాన్యత ఉంటుంది. 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. మొత్తం 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తామని చెబుతోంది టీటీడీ. ఇక అమరావతిలోని శ్రీవారి ఆలయంలో 2వ ప్రాకారం నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా ఈ 27న భూమి పూజ నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని, గత ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈసారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ? అంటే ఖచ్చితంగా ఈరోజు జరిగిన పాలక మండలి అత్యవసర సమావేశం, ఈ అత్యవసర సమావేశం అంతా కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించే జరిగింది. ప్రధాన ఎజెండా కూడా ఇదే జరిగింది. ప్రత్యేకించి గతంలో ఎప్పుడూ లేనట్టుగానే ఈసారి వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈసారి కేవలము ఆన్లైన్లో మాత్రమే టికెట్లు జారీ చేస్తుంది. ఎక్కడ కూడా ఆఫ్లైన్ టికెట్లు జారీ చేసే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా గతంలో జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలతో పాటు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేది టీటీడీ నిర్ణయం. ఈ నిర్ణయం మేరకే ఈరోజు కీలకమైన ప్రకటన టీటీడీ చేసింది. ప్రత్యేకించి ఎవరైతే సామాన్య భక్తులుగా ఉంటారో వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలి, దర్శనానికి రావాలి. టికెట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించబోమని చెప్పేసి టీటీడీ స్పష్టం చేసింది. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మొత్తంగా 7 రోజుల పాటు మాత్రం సర్వదర్శనం, ఎవరు వచ్చినా సర్వదర్శనం చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయం ద్వారా డిసెంబర్ 30వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు జనవరి 8 వరకు కూడా నేను ఉన్నటువంటి ఈ క్యూ లైన్లో రోజువారీగా టికెట్లు జారీ చేసే కేంద్రాలు ఇవన్నీ కూడా మూతపడే అవకాశం అయితే ఉంది. ఈ 10 రోజులు ఎలాంటి టికెట్లను టీటీడీ ఇవ్వబోదు అన్నది మాత్రము స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఈ కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టికెట్లు జారీ చేసే అవకాశం లేదన్నది ఈరోజు పాలక మండలిలో తీసుకున్న కీలక నిర్ణయంలో ఒకటని చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలము 3 రోజుల పాటు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకి, అట్లాగే ప్రోటోకాల్ దర్శనాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 10 రోజులు ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలతో వచ్చే వాళ్ళకి ప్రివిలేజ్ దర్శనాలు ఉండవు. వాళ్ళు సిఫారసు చేసే లేఖల్ని తీసుకోబోము అని చెప్పేసి ఇప్పటికే చెప్పింది. పూర్తిగా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేసింది. ఈ 10 రోజులు పూర్తిగా సామాన్య భక్తులకు మొత్తంగా 184 గంటల పాటు స్వామివారి దర్శనం ఉంటే అందులో 164 గంటలు కేవలము స్వామివారికి దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు మాత్రమే టీటీడీ కేటాయించిందంటే ఇది కీలక నిర్ణయంగా భావించాల్సిన అవసరం అయితే ఎవరైతే ఆన్లైన్లో దర్శనం చేసుకోకుండా, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకుండా, ఏది టీటీడీ వెబ్సైట్ కానీ, మొబైల్ యాప్ కానీ, లేదంటే వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి వాళ్ళు తిరుమలకు ఈ 3 రోజులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళకి ఏ రకంగా టీటీడీ దర్శన సౌకర్యం కల్పిస్తుంది, లేదంటే భక్తుల్లో ఏ రకమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనాల విషయంలో మాత్రం టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనదిగా భావించాల్సిన అవసరం అయితే ఉంది.